హాయ్ చిన్నారులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకెందుకు ఆలస్యం, తెలివైన బాతు. ఈరోజు ఒక కొత్త స్టోరీ, అదే తెలివైన బాతు. ఒక మడుగులో చేపలు, కప్పలతో పాటు ఒక చిన్న బాతు ఉండేది. ఒకసారి దానికి తెలియకుండా ఒక ముసలి వచ్చి ఆ మడుగులో చేరింది. అది మరునాడే బాతును తన నోటితో పట్టుకుంది. అప్పుడు బాతు ధైర్యంగా ముసలితో, ఓ ముసలి మామ, నన్ను తినకు, మనందరం నీటిలో ఉండేవారమే, మనం మిత్రులమే, ఎవరైనా మిత్రులను చంపుతారా అని అంది. అప్పుడు ముసలి, మరి నేను ఏమి తిని బ్రతకాలి, నీవే చెప్పు అని ప్రశ్నించింది. అప్పుడు బాతు, నీవు బ్రతకడానికి నీకు ఇష్టమైన పండ్లను తిను, ఆ పండ్లు చాలా బలాన్ని ఇస్తాయి కూడా అని అంది. అప్పుడు ముసలి, వాటిని నాకు ఎవరు ఇస్తారు అని అడిగింది. అప్పుడు బాతు, వాటిని నా మిత్రుడైన కోతిమామకు నీకు ఇమ్మని ఇప్పుడే నేను చెబుతాను అని అంది. ముసలి సరేనంది. వెంటనే బాతు ఆ మడుగు ఒడ్డున ఉన్న తన మిత్రుడైన కోతిని కొన్ని పండ్లను ముసలికి ఇమ్మని చెప్పింది. చెట్టుపైన ఉన్న కోతి బాతు మాటలు విని కొన్ని పండ్లు ముసలి కొరకై చెట్టుపై నుండి ఆ మడుగులో రాల్చింది. ఆ ముసలి వాటిని తిని కడుపు నింపుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు అక్కడకు నక్క ఒకటి వచ్చింది. అది నీటిలోకి దిగి నీటిని తాగింది. అప్పుడు అది ముసలి మాంసాహారం తినడం మానేసిందని తెలుసుకొని, ఓ ముసలి మామ, నీకు ఇష్టమైన మాంసాహారాన్ని మానివేస్తావా? ఈ బాతు మాటలను నీవు నమ్ముతావా? అది పక్షి, మనం జంతువులం, దానికి నీకు స్నేహమేమిటి? దాని కొరకు నీ ఆహారాన్ని మానుకుంటావా అని అంది. అప్పుడు ముసలి నక్క కాలును దొరకబుచ్చుకొని, ఓ నక్క, నీవు అన్నది నిజమే, నేను నిన్నే ఆహారంగా చేసుకుంటాను, నాకు మాంసాహారపు రుచిని తిరిగి గుర్తు చేశావు అని అంది. ఊహించని ఆ పరిణామానికి నక్క ఆశ్చర్యపోయి ఏడుస్తూ, ఓ ముసలిమామ, నీకు నేను మంచి చెబితే నన్నే పట్టుకుంటావా అంది. అప్పుడు చాలా ఉంటుందని ఎవరో అంటుంటూనే విన్నాను అని అంది. నీ మాంసం వెంటనే బాతు అందులో కలుగజేసుకొని, ఓ ముసలిమామ, ఆ నక్కను వదిలిపెట్టు, అది జిత్తుల మారి, దానికి ఒంటి నిండా విషమే, అందువల్ల ఒకవేళ నీవు దాన్ని తింటే ఆ విషం కూడా నీ రక్తంలో కలిసి ఆ వంకర బుద్ధులే నీకు కలుగుతాయి. అందువల్ల ఇప్పుడు నీకు ఉన్న ఆ మంచి పేరు కాస్త పోతుంది, నా మాటలు విను అని అంది. ఆ బాతు మాటలు విన్న ముసలి ఆలోచనలో పడి, అవును, నీవు అన్నట్లు దీనివన్నీ వంకర బుద్ధులే, మంచి చేసిన వారికి ఇది అహంకారం చేస్తుంది, అందువల్ల దీని మాటల్ని నేను నమ్మను, దీనికి బుద్ధి రావాలని నేను అలా అన్నాను అని దానిని వదిలిపెట్టింది. నక్క బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుండి వెళుతూ ఆ బ్రతుకు ధన్యవాదాలు, బాతుకు ధన్యవాదాలు చెప్పింది. నక్క తనలోనే, నేనే తెలివైన దానిని అని అనుకుంటే ఈ బాతు నాకన్నా తెలివైనది, ఇది ఆ ముసలి మనసునే మార్చేసింది, నా ప్రాణాలను కూడా కాపాడింది అంటూ అది బాతును ప్రశంసిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తరువాత బాతు, ముసలి, ఆ కప్పలు చేపలతో పాటు ఎంతో స్నేహంగా ఆ మడుగులో ఉండిపోయాయి. దీనివల్ల మోరల్ అంటే ఏంటిది ఫ్రెండ్స్ అంటే, మనం నిజాయితీగా ఉన్న మన బంధుత్వంలో జిత్తుల మారి నక్కల్లాంటి వాళ్ళు ఎంతోమంది మనల్ని విడదీసి ఆఖరికి మనల్ని తినేయాలని అనుకుంటారు. దానివలన చేదు, అందుకే మధ్యవర్తి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు, కానీ అది నిజమేమిటో ఒప్పేమిటో దానిని గ్రహించి మనం నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈ కథ నచ్చితే దయచేసి లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇంకా మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరో కొత్త మోరల్ స్టోరీస్తో మీ ముందుకు వస్తున్నాను. బాయ్.